అంటే ఇట్టి కోరిక త్రికరణ శుద్ధిగా ఒక సామాన్యుడు వాడు దరిద్రుడే కావచ్చు. లోకం అంతా బాగుండాలి. అందరూ సుఖంగా ఉండాలి అని కోరుతూ భగవంతుడికి ఒక నమస్కారం చేసిన వాడు పండితుడు కానవసరం లేదు, ఎవడైనా సరే. అట్టివాడే ఉత్తర జన్మకి ఒక చక్రవర్తి పుడతాడు. రాజు గొప్ప రాజుగా ప్రజాక్షేమంతో పరిపాలించగలుగుతాడు. ఆ దరిద్రుడి మనసులో ఉండే కోరిక చేత ఉత్తర జన్మలో చక్రవర్తి పదవి ఇస్తున్నాడు ఈశ్వరుడు. చక్రవర్తి పదవిగాను అందరినీ క్షేమంగా రక్షించే శక్తినిస్తున్నాడు. ఆ తర్వాత వాడు భూలోకాన్ని మళ్ళీ రాడు, స్వర్గంలోనే ఉంటాడు. చివరికి మోక్షం వచ్చేదాకా కూడా స్వర్గంలోనే ఉంటాడు. ఈ విధంగా పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మనందరం కూడా దేశం బాగుండాలని కోరడంలో, ఈశ్వరుని కోరడంలో ఎలాగా అందరి యందు నాకు కలిగినటువంటి బుద్ధి కలగాలని రెండో కోరిక. మనం భగవంతుని ఏదైనా కోరికలు కోరడానికే వెళ్ళాలి. అది నా మతం. ఏ కోరిక కోరకూడదు భగవంతుని అంటే ఎందుకు భగవంతుడు ఇష్టం? కోరదగినవి కోరికలు ఉన్నాయి, కొన్ని కోరకూడనివి ఉన్నాయి. ఎవరు ఎలా పోయినా నేను మాత్రం బాగుండాలి ఎప్పుడు అనకూడదు. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి.